ఈరోజు తూర్పు కనుమల్లో భిన్న రీతిన శివుడు అర్చనలు పొందుతున్నారు. అభిషేకాలు శివరాత్రి సందర్భంగా చేస్తున్నారు. అయితే తూర్పు కనుమల్లో అత్యంత దుర్భేద్యమైన ప్రాంతంలో ఈరోజు శివలింగపురం ఉంది. ఇక్కడ శివుడు కూడా స్వయంభూగా వెలిసినట్టు ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. ముఖ్యంగా మహాభారతానికి ఈ శివలింగపురానికి చాలా వరకు సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది కేకే లైన్ అరకు వెళ్ళే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే మార్గంలో ఒక రైల్వే స్టేషన్. సముద్ర మట్టానికి దాదాపు 350 అడుగుల ఎత్తులో కూడా మీటర్ల ఎత్తులో కూడా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ ఉంది. అయితే ఇక్కడ రైల్వే ఉద్యోగులు కొందరు గిరిజనులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. ఈరోజు శివరాత్రి వేరు ప్రాంతాల్లో ఏ రకంగా భక్తులు ఉంటారో, అయితే కష్టమైనప్పుడు కూడా ఒక అడవి మార్గంలో కూడా ప్రయాణం చేసి చాలామంది భక్తులు కూడా ఈరోజు శివుడిని దర్శించుకున్నారు. అమ్మ చెప్పండి, అంటే మీరు దారిలో చూశారు కదా, నేను కూడా చాలా కొద్దిగా ఇబ్బంది అట్లా అయినప్పుడు కూడా ఇంత దూరం దేవుడి దగ్గర రావడం కారణం శివరాత్రి కదా, అందుకని వచ్చాం. ఉపవాసంతో ఉంటాం కదండి. పిల్లలు కూడా కొంచెం టూరిజం ప్లేస్ కింద ఉంది. అందులో ఈ స్వామివారు స్వయంభు కాబట్టి అలా పిల్లల్ని తీసుకొని వచ్చామండి. చెప్పండి అమ్మా, అంటే ఇంత కష్టపడి వచ్చాక దేవుడిని దర్శించుకున్నాక మనసు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించి వాతావరణం కూడా చాలా బాగుంది. ఓకే, చెప్పమ్మా, చాలా టెంపుల్ ఉంటాయి కదా, మరి శివలింగపురం ఎంత దూరం ఎందుకు? ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇప్పుడు అందుకనే వచ్చాం చూడడానికి. సార్ చెప్పండి, ఈ టెంపుల్ విశిష్టత అంటే మీరు ఉద్యోగం కావచ్చు, మీకు ఇక్కడ వచ్చాక ఇక్కడ స్థానికులు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు? నేను ఇక్కడ 8 years నుంచి ఉంటున్నాను సార్. నేను సిగ్నల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండి. నేను ఇక్కడ 8 years నుంచి ఉంటున్నాను. అయితే ఇక్కడ నేను పూజ అంతా నేనే చూస్తుంటాను జనరల్గా. చెప్పడం ఏంటంటే ఇక్కడ ఇది సమ్ 69 నుంచి ఉందని చెప్పి గుడి ఆవిర్భావం ఉందని చెప్పి అంటారు సార్. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఎక్కడో కొండపైన ఏవో ఉన్నాయి, దాని తాలూకు ఇది చేసిన తర్వాత ఇక్కడ స్టేషన్ అనేది స్టేబుల్ అయిందని చెప్పి చెప్పుకుంటుంటారండి. అది నాకు కూడా ఏంటంటే ఆలీలు చెప్పిన మాటే, ఇక్కడ గిరిజనులు చెప్పిన మాట, దీన్ని బట్టి మాకు తెలిసిన విషయం అండి. ఈరోజు పూజలు అయితే బాగానే జరిగాయండి ఇంతవరకు. అంటే జనాలు ఎవరు అంటే ప్యాసింజర్లు వస్తారు, లేదంటే కింద ఊరు నుంచి ఎవరైనా వస్తే పూజ అండి, అంతేనండి. లేదంటే స్వతహాగా నేను ఒక్కనే చేస్తుంటానండి. పవర్ఫుల్ గార్డెన్ అండి. ఎందుకంటే కేకే లైన్లో ఏ ఆఫీసర్ అయినా ఫస్ట్ ఈ గుడిని టచ్ చేసిన తర్వాత పైకి చేసుకుంటారు సార్. అంత ప్రసిద్ధి అండి ఈ గుడి తలకి. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఈ గుడిని ప్రతి ఒక్కరు ఏ ఆఫీసర్ అయినా మస్ట్ అండ్ షుడ్గా గ్యారెంటీగా టచ్ చేస్తారు సార్. అంటే ఆఫీసర్ ఏ ఆఫీసర్ కొత్త ఆఫీసర్ వచ్చినా కూడా మస్ట్ అండ్ షుడ్ ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న తర్వాతే వాళ్ళ లైన్లోకి వెళ్ళడం అంటుంది జరుగుతుంటుంది సార్. సార్ మీరు కూడా వచ్చారు కదా, ఈ దేవుడికి అంటే ఎట్లాంటి సెంటిమెంట్ ఈ ప్రాంత ప్రజలకు ఉంది? మహాశివరాత్రి రోజు స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఈ స్వామి శక్తి మహిమలు తెలిసి మేము ఏంటంటే మహాశివరాత్రి పుణ్యదినం రోజు ఇక్కడికి వద్దామని అనుకున్నాము. అలా మా ఫ్యామిలీస్, మా అపార్ట్మెంట్ ఫ్యామిలీస్ అందరము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మేము విన్నదానికంటే చాలా చక్కగా అపూర్వకంగా ఉంది స్వామిది. ఇక్కడ అభిషేకాలు కానీ పూజలు కానీ చాలా చక్కగా చేశారు. ఇంత మా అరణ్య ప్రాంతంలో ఇంత చక్కని గుడి ఉందంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అందరూ దర్శించుకోదగిన ప్రాంతం. సార్ మీరు కూడా వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? సార్ ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉండేది శివరాత్రి. ఈరోజు శివరాత్రి దినమున ఏ గుళ్ళు కూడా ఖాళీ ఉండవు. నెక్స్ట్ నేను స్టాఫ్ ఇక్కడ గుడి ఉందని మాకు తెలుసు. ఇక్కడ దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా చేయొచ్చు. అది కూడా శివుడి దర్శనం చేసుకోవడం కూడా ఒక భాగ్యం. అందుకోసం దర్శనం చేసుకోవడం కోసం అపార్ట్మెంట్ ఫ్యామిలీస్ మొత్తం మేము రావడం జరిగింది సార్. ఇది వాస్తవానికి చూసుకుంటే మహాభారత కాలంలో చూసుకుంటే పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్టు చరిత్ర చెప్తుంది. అందులో భాగంగా ఇక్కడ అర్జునుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెప్తారు. అట్లాగే ఇక్కడ సమీపంలో ఉన్న కాశీపట్నంలో కూడా మరొక శివలింగం ఉంది. ఇక చూసుకుంటే బొర్రా గుహల్లో కూడా ఒక భారీ శివలింగంతో పాటు అక్కడ గిరిజనులు కూడా ప్రత్యేకంగా ఈ సృష్టికి రహస్యంగా చెప్పుకునే శివుడిని కూడా పూజిస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో అలాగే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఇక్కడ దేవుడి మహిమ అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాలను చూసేందుకు చాలామంది భక్తులు వస్తున్నారు. అందులో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడ శివలింగపురంలో మహాశివుడిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, శివలింగపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.